బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. కృష్ణ మంత్రాన్ని ఉపాసించే ఒక మంత్రోపాసకుడు రాబోతున్నాడు. 5000 సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడు భగవంతుడు ఆ శ్రీకృష్ణుడు తన లీలల్ని పూర్తి చేసుకుని వెనుతిరగడానికి మహాకార్యం ఎప్పుడు ఉత్తినే మొదలు కాదండి. దాని వెనక చాలా త్యాగం ఉంటుంది. 2000 వరకు కూడా నేను హిందువునే అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటటువంటి వాళ్ళు. ప్రభుపాదుల వారు ఇంకా తన గురువు గారు చెప్పిన ఆ వాక్యం ఉంది, దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయి అని చెప్పారు. అసలు ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఎట్లా శిష్యులు అయ్యారు? ఇప్పుడు ఈయన రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళ లెక్క అక్కడ వీళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయగలిగాడు? ఆయన లోవర్ ఈస్ట్ సైడ్ అనేసి న్యూయార్క్ సిటీలో, అంటే మనం బస్తీ అంటాం కదా, అలాంటి ఒక బస్తీలో ఒక చిన్న రూమ్ని తీసుకున్నారు. ఆల్రెడీ ఆ రూమ్లో ఒక యంగ్ మ్యాన్ అమెరికన్ ఎవరో ఉన్నారు. వాడు రోజు మాదక పదార్థాలు తీసుకునే వ్యక్తి. ఈ ఉద్యమం అనేది అమెరికాకే కాదు, ఇది మొత్తం ప్రపంచానికి చెందింది. మన దేవస్థానం ఎక్కడైతే ఉందో 10 మైళ్ళ దూరంలో ఎవరూ కూడా ఆకలిగా పోకూడదు అని ఆదేశించారు. ప్రతిరోజు 23 లక్షల మందికి మేము భోజనాలు అందిస్తాం. ఈ సందేశం అనేది భారతదేశం ఒక్కటి కోసమే అని కాదు, భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారితో అటు భక్తి, ఇటు వేదాంతం, సైన్సు, భారతీయ విజ్ఞానం అనేక విషయాల మీద మనం ఈ చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీ అందరికీ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి అంటే ఎంతమందికి తెలిసి ఉంటుంది. కానీ శ్రీల ప్రభుపాద అనగానే మాత్రం చాలామందికి ఆయన ఎవరో ఇట్టే అర్థమైపోతుంది. ఆ కారణ జన్ముడి సేవల్ని గుర్తించి ఈరోజు ఒక గొప్ప విశేషం జరిగింది. ఫిబ్రవరి 10వ తారీఖున అఖాడా పరిషత్, మీకు అందరికీ తెలుసు, 13 అఖాడాలు కుంభమేళాలో పార్టిసిపేట్ చేస్తాయి. ఈ అఖాడాల వల్లనే కుంభమేళాకి అంత అత్యున్నతమైనటువంటి రెస్పెక్ట్ ఇవ్వబడుతుంది. అటువంటి అఖాడాలన్నీ కలిసి ఏకగ్రీవంగా ఒక మహాపురుషుడికి, ఒక కారణ జన్ముడికి, కృష్ణ చైతన్యంలో ఓలలాడేటటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వానికి విశ్వగురువు అనేటటువంటి పదవినిచ్చి వారిని గౌరవించారు. మహాపురుషుడు ఎవరో కాదు, భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద స్వామి. వారు చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు. ఇస్కాన్ అనేటటువంటి సంస్థను స్థాపన చేసి ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి మహాపురుషులు. అంతేకాకుండా ఆకలి కొన్నవారికి అన్నం పెడుతూ ఆలయాలు భక్తికే కాకుండా ఆకలి తీర్చేటటువంటి అన్నపూర్ణాలుగా కూడా ఉండాలి అని మన అందరికీ ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి వారి జీవిత విశేషాలని మనం ఈరోజు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభుజీ ద్వారా తెలుసుకుందాం. వారి ఆశీస్సులతో శ్రీల ప్రభుపాద జీవిత విశేషాలని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జీవిత విశేషాలని మా ప్రేక్షకులకు వివరించండి ప్రభుజీ. సో ఇక్కడ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే. సో నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇది నామినే. సో ఈ 2 శ్లోకాలలో మా గురువులు ఆచార్యులు ఈస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి వారిని ప్రార్థిస్తూ మనం వారి గురించి కొన్ని వాక్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆయన జీవిత చరిత్ర ఒక దివ్యమైన సముద్రం అయితే మనకున్న సమయంలో కొన్ని మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే. ఆ గౌరవాణిని ప్రచారం చేయడానికి, పాశ్చాత్య దేశాలలో గౌరవాణిని ప్రచారం చేయడానికి, మరియు అక్కడున్న నిర్విశేష శూన్యవాదాన్ని తొలగించడానికి ఈ గౌరవాణి ద్వారా ప్రభుపాదుల వారు ఈ పాశ్చాత్య దేశాలలో ఆల్రెడీ ప్రబలంగా ఉన్న నిర్విశేషవాదాన్ని, శూన్యవాదాన్ని ఆయన్ని తొలగించి ఆ కృష్ణ భక్తిని, పర్సనలిజంని తీసుకొచ్చారు. ఇది భక్తి వేదాంత స్వామి వారు చేసిన తన గురువుల యొక్క ఆజ్ఞ ప్రకారం సాధించిన ఒక ఉన్నతమైన విషయం ఏమిటంటే ఈ పర్సనలిజం. భగవంతుడు ఒక పర్సనాలిటీ అని అందరికీ, మొత్తం ప్రపంచాన్ని అంతటికీ బోధించాడు ఆయన. సో చిన్నప్పటి నుండి కూడా ఒక ఉత్తమమైన వైష్ణవ కుటుంబంలో ఆయన జన్మించారు. జన్మాష్టమికి నెక్స్ట్ రోజున నందోత్సవం అంటారు. అంటే కృష్ణుడు పుట్టిన తర్వాత తండ్రి అంటే నందుడు ఉత్సాహంగా చేసుకున్న సెలబ్రేషన్ అన్నమాట. దాన్ని నందోత్సవం అంటారు. నందోత్సవం నాడు అవతరించారు ప్రభుపాదుల వారు. సో కృష్ణుడి యొక్క జన్మాష్టమి, ఆయన ఆ జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందోత్సాహాలతో ఉన్నారే. సెలబ్రేట్ చేయడానికి పుట్టారు. ఆ ఆనందాన్ని అందరికి పంచారు. 1896లో ఆయన అవతరించారు, జన్మించారు. ఆచార్యులు అంటే వారు అంటే మన భౌతిక ప్రపంచంలో మన మధ్యన తిరుగుతూ ఉన్నా సరే వారు యాక్చువల్గా ఆధ్యాత్మిక ధామం నుండి దిగి వచ్చిన వారు. ఇది శాస్త్రోక్తి మాట. బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది ఇట్లాంటి ఒక మంత్రోపాసకుడు అవతరిస్తాడు అని. 5000 సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడు భగవంతుడు, ఆ శ్రీకృష్ణుడు తన లీలల్ని పూర్తి చేసుకుని వెనుతిరగడానికి, తన ధామానికి చేరుకోవడానికి వెళ్తున్న తరుణంలో సాక్షాత్తు గంగాదేవి ఆయన్ని ప్రార్థించిందంట. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కలియుగం రాబోతోంది. ఆ కలియుగంలో అందరూ పాపాలు నాలో వదిలేస్తుంటారు. నా జలాలలో, గంగానదిలో మనం స్నానం చేస్తే మన పాపాలు తొలగిపోతాయి, కరెక్టే. కానీ ఆ పాపాలన్నీ కూడా ఎవరికి వెళ్తాయి? గంగా నదికి చేరుకుంటాయి. సో మరి నాకు ఏమిటి, నన్ను రక్షించేవాడు ఎవరు అనేసి ప్రార్థించినప్పుడు బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు ఏమంటాడు అంటే, త్వరలోనే నా మంత్రోపాసకుడు రాబోతున్నాడు. మంత్రోపాసకుడు అంటే నా మంత్రాన్ని ఉపాసించేవాడు, కృష్ణ మంత్రాన్ని ఉపాసించే ఒక మంత్రోపాసకుడు రాబోతున్నాడు. మొత్తం ప్రపంచం అంతా కూడా 2 చేతులు పైకి పెట్టి ఈ వైష్ణవ నామంతో వేలాది మంది భక్తులు రాబోతున్నారు. వారందరూ కూడా ఈ భూమిపైన నృత్యం చేస్తూ నా యొక్క ప్రసాదాన్ని అందరికి వితరణ చేస్తూ ఈ నామాన్ని కొలుస్తారు. వారందరూ వచ్చిన తర్వాత నీ యొక్క ఈ పాప భారం అనేది తగ్గుతూ వస్తుంది, కంగారు పడద్దు అని చెప్తాడు. ఆ రకంగా చెప్పిన ఆ మంత్రోపాసకుడు ఎవరు అంటే ఆ ప్రభుపాదుల వారు అన్నమాట. మొట్టమొదటి ఆచార్యులు, ఆ వైష్ణవ ఆచార్యులు మన భారతావనిని వదిలి 7 సముద్రాలు దాటి ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా
కృష్ణుడి గురించి, కృష్ణ నామం గురించి, కృష్ణుడి యొక్క భగవద్గీత గురించి ప్రచారం చేసిన వారు ఎవరయ్యా అంటే అది ప్రభుపాదుల వారే. ద హిస్టరీ రికార్డెడ్ ఇట్. హిస్టరీలో అది ఉంది, అందరికీ తెలిసిందే. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాతే కదా ఇలాగా చేతులు పైకి పెట్టి నృత్యం చేసే భక్తులను మనం చూడగలుగుతున్నాం. ఎవరైనా సరే మనం హరే కృష్ణ ఇది చైతన్య మహాప్రభు సంప్రదాయంలో, సో మహాప్రభుల సంప్రదాయంలో చైతన్య మహాప్రభుల వారి సంప్రదాయం ఇది. మహాప్రభుల వారు కూడా ఆయన గురువులు ఎవరు అంటే ఈశ్వరపురి, ఆయన గురువులు ఎవరు అంటే మాధవేంద్రపురి. మాధవేంద్రపురి మధ్వా సంప్రదాయంలో వచ్చేవారు. మధ్వ సంప్రదాయం. సో మాధవేంద్రపురి, ఆ పైన లక్ష్మీకాంత, ఆ తర్వాత అట్లా మనం వెళ్తూ ఉంటే మధ్వాచార్యులు వస్తారు. మధ్వాచార్యులు ఈ భగవద్గీతను, తన రాసిన భగవద్గీత భాష్యాలను సాక్షాత్తు వ్యాసదేవుడికి చూపించి ఆయన ఆమోదముద్రను సంపాదించారు. సో మధ్వాచార్యుల పైన వ్యాసదేవులు ఆయన గురువులు నారదముని వారు. నారదముని వారి యొక్క గురువులు బ్రహ్మ. నారదముని అంటే నాద సాంప్రదాయం అంటే బ్రహ్మదేవుడికి సాక్షాత్తు ఈ జ్ఞానాన్ని ప్రసాదించింది ఆ కృష్ణుడు. సో కృష్ణ బ్రహ్మ అంటే ఇది బ్రహ్మ సంప్రదాయం. మమ్మల్ని మా సంప్రదాయాన్ని ఏమంటారు అంటే బ్రహ్మ, మధ్వ, గౌడియ అంటే మహాప్రభులు వారు వచ్చిన అవతారం. బ్రహ్మ, మధ్వ, గౌడియ సంప్రదాయం అన్నమాట. ఆ సంప్రదాయంలో 32వ ఆచార్యులు ప్రభుపాదుల వారు. ఇప్పుడు ప్రతివాడు చిన్నవాడుగానే ఉంటారు, కానీ ఎక్కడో వారి జీవితం మలుపు తిరుగుతుంది. అటువంటి మలుపు ఏమన్నా తిరిగినటువంటి ఘటనలు ప్రభుపాదుల వారి జీవితంలో ఉన్నాయా? ఉన్నాయి. యాక్చువల్గా పుట్టినప్పటి నుండి కూడా వాళ్ళ తండ్రి మంచి కృష్ణ భక్తుడు. తెల్లవారుజామునే లేవడం, బ్రహ్మ ముహూర్తంలో ఆ స్వామిని కొలవడం, చిన్న రాధాకృష్ణుల మూర్తులు ఉండేవన్నమాట, వారిని కొలవడం. తర్వాత ఆ బెల్ల శబ్దం, ఆ బెల్ల మోగిస్తూ తండ్రి చేస్తున్న పూజలు, పిల్లలు లేచేవారు అన్నమాట. చిన్న పిల్లలు, వాళ్ళు లేచి తండ్రి చేస్తున్నంత చూసేవారు అన్నమాట, గమనించేవారు. తర్వాత తన తండ్రిని అడుగుతాడు అన్నమాట, నాకు కూడా అట్లాంటి విగ్రహాలు ఇస్తే నేను పూజలు చేస్తానంటాడు. సో చిన్నపిల్లవాడికి ఆ చిన్న విగ్రహాలు కూడా ఇస్తారు. ఆయన చెల్లెలు ఇద్దరు కలిసి పూజించేవారు అన్నమాట రాధాకృష్ణుల్ని. అంటే చిన్నప్పుడు వాళ్ళకు తోచిన విధంగా చిన్నపిల్లలు ఎలా, కానీ ఆ భావం వల్ల ఒక గొప్ప విశేషం మనకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఎలాగైతే ప్రవర్తిస్తారో ఆ వారి సంస్కారాలు పిల్లలకి అబ్బుతాయని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం ప్రభుజీ. ఖచ్చితంగా. తర్వాత ఆయన జస్ట్ 9 ఏళ్ళు ఉంటుందేమో వయసు, 8-9 ఏళ్ళ వయసు అంతే. ఆ వయసులో ఏమన్నాడు అంటే ఆ చిన్నపిల్లవాడు, ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే ఒక రథయాత్ర చేయాలనుకుంటున్నాను అన్నాడు. సో జగన్నాథుడి రథయాత్ర చేయడానికి రథాన్ని కోరుకుంటాడు అన్నమాట. కానీ తండ్రికి అంత డబ్బు లేవు అంత రథాన్ని ఏర్పాటు చేయడం అనేసి. సో మార్కెట్లోకి వెళ్ళి అక్కడ చిన్న రథాలన్నీ చూస్తాడు. కానీ వారు చెప్పిన ధనం కూడా కాస్త ఈయన స్థాయికి మించిపోయింది. సాధ్యం కాదేమోరా అనేసి వెనక్కి తీసుకొస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు అన్నమాట పిల్లవాడు. నాకు రథాన్ని ఇవ్వలేదు అనేసి అలా ఏడుస్తూ ఉంటే సరే అలా నడుచుకుంటూ వస్తే అక్కడ ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది అన్నమాట, ఒక ఇంటి ముందు పెద్ద ఆవిడ. ఏంటి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది అన్నమాట. అడిగితే ఇట్లాగా రథం కావాలన్నాడు, మా దగ్గర అంత స్తోమత లేదు అని చెప్తాడు అనమాట. మరి నా దగ్గర అయితే ఒక చిన్న రథం ఉంది, కానీ చాలా పాడైపోయింది, అది మీరు కావాలనుకుంటే నేను అది ఇస్తాను అని చెప్తుందన్నమాట. ఏమిటా రథం అనేసి లోనకెళ్ళి చూస్తే చక్కటి రథం, కానీ బాగా పాడైపోయింది, దాన్ని కాస్త మీరు పెయింటింగ్లు వేసుకుని అట్లా చేసుకోవాలని అంటే సరేనండి అని చెప్పేసేసి ఆనందంగా తీసుకొచ్చుకుంటాడు ఇంటికి. ఆ పెయింటింగ్లన్నీ పూజ చేసి స్వామికి ఒక 9 రోజుల పాటు రథయాత్ర చేస్తాడు స్వయంగా. మొత్తం పిల్లలందరినీ కలెక్ట్ చేసుకుని చిన్న విగ్రహాలని స్థాపించి ఆ హ్యారిసన్ రోడ్ అని ఉంటుందన్నమాట కలకత్తాలో. ఆ రోడ్లో
ఆ రథయాత్రని ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ నుండి ఇక్కడ వెనక్కి తీసుకురావడం అన్నీ చేస్తాడు అనమాట. పెద్దలందరూ కూడా ముచ్చటపడి వాళ్ళు కూడా వెనకాల నడుచుకుంటూ వెళ్ళి అదొక పెద్ద న్యూస్ అయిపోతుంది అనమాట. అంటే చిన్నప్పటి నుండి కూడా ఆయనలో ఈ కృష్ణ చింతన, కృష్ణ సేవ అనేది చాలా ఉన్నాయన్నమాట. కానీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే తర్వాత కాస్త పెద్ద అయిన తర్వాత కలకత్తాలో 2 కాలేజెస్ ఉన్నాయి. 2 కూడా బ్రిటిషర్స్ స్థాపించినవి. స్కాటిష్ చర్చ్ అని ఒకటి, ఇంకొకటి ఉందన్నమాట. ఈయన స్కాటిష్ చర్చ్ కాలేజీలో జాయిన్ అవుతారు. నేను రీసెంట్గా కలకత్తా మాయాపూర్ యాత్రకు వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ కూడా వెళ్ళి నేను అక్కడ చూసాను. స్కాటిష్ చర్చిలోనే ఈయన మన సుభాష్ చంద్రబోస్ చదివింది. సుభాష్ చంద్రబోస్ ప్రభుపాదుల వారికి ఒక 1 year సీనియర్. ప్రభుపాదుల వారు వారిని అడిగినట్లు కూడా, ఏది నువ్వెందుకు ఈ గొడవలన్నింటిలో పడతావు, హాయిగా ఆధ్యాత్మిక విధానాన్ని మనం అందరికీ బోధిద్దాం రమ్మని చెప్పి ప్రభుపాదుల వారు వారిని అడిగినట్టుగా ఒక ఇది కూడా ఉన్నది. అంటే ప్రభుపాదుల భక్తి సిద్ధాంత సరస్వతులు అనేసి, అంటే ప్రభుపాదుల వారి గురువులు ఉన్నారు. వారు కూడా శ్రీల ప్రభుపాదుల వారిని పిలుస్తారు అన్నమాట. ప్రభుపాద అంటే అర్థం ఏమిటంటే, ప్రభు అంటే ఆ శ్రీకృష్ణుడు, ఆయన పాదాల దగ్గర ఉంటారు. ఆచార్యులు ఎప్పుడూ కూడా ఆ కృష్ణుడు, ఆ నారాయణుడు ఆయన పాదాల దగ్గర ఉంటారు. సో శ్రీల ప్రభుపాదుల వారు అలాగా చదువుకున్న సమయంలో చిన్నప్పటి నుండి చూస్తున్నారు. తన తండ్రి ఎప్పుడూ కూడా సాధు మహాత్ములందరినీ ఇంటికి పిలిచేవారు. పిలిచిన తర్వాత వాళ్ళకి సేవలు చేసి, నా కొడుకు ఆ రాధారాణి గొప్ప భక్తుడు కావాలి అని కోరుకునేవాడు. అమ్మవారి భక్తుడు కావాలనేసి కోరుకునేవాడు అనమాట. సో చిన్నపిల్లవాళ్ళగా చూస్తున్నాడు అనమాట. కానీ వచ్చిన సాధు మహాత్ముల్లో కొన్ని గమనించాడు. వాళ్ళల్లో కొద్దిగా దూరలవాట్లు చూడడం అయింది కొంతమందిలో గమనించుకున్నాడు అనమాట. సో క్రమక్రమంగా ఏమైందంటే, ప్రభుపాదుల వారిలో అంటే యంగ్ మ్యాన్గా కొద్దిగా వీళ్ళ మీద శ్రద్ధ, ఆసక్తి తగ్గింది. ఈ సాధువులు మహాత్ములు అంటే కాస్త తగ్గింది అన్నమాట. చూశారు, చాలామందిని చూశారు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బిహేవియర్ అదంతా చూశారు అన్నమాట. సో ఒక రోజున ఆయన ఫ్రెండ్స్, కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన ఫ్రెండ్స్ వచ్చి చెప్పారన్నమాట, కలకత్తాలో ఉల్టా డంగా రోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ రోడ్లో గౌడియా ఆశ్రమం ఒకటి ఉంది. భక్తి సిద్ధాంతుల వారు స్థాపించిన ఆశ్రమం అన్నమాట. దాని పేరు గౌడియా మఠ్. సో ఆ మఠానికి ఒక పెద్ద స్వామీజీ వచ్చారు, రాపోదామనేసి పిలుస్తారు అన్నమాట ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చాలామంది చూశాను, పిలవాలను, మా తండ్రి చాలామందిని పిలుచుకుని వచ్చేవారు, మీరందరూ వెళ్ళండి అంటాడు. దానికి వాళ్ళు ఏమంటారంటే, కాదు నువ్వు రావాల్సిందే, నువ్వు కానీ అంటేనే అప్పుడు మేమందరం మాకు కాస్త నమ్మకం వస్తుంది అని చెప్పి ప్రభుపాదుల వారిని ఒక రకంగా బలవంతంగానే లాక్కుని వెళ్ళినట్టుగా తీసుకెళ్తారు అన్నమాట. నరేంద్ర ములిక్ అనే ఒక ఫ్రెండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉల్టడంగా ఆశ్రమంలో టాప్ ఫ్లోర్లో భక్తి సిద్ధాంతులు కూర్చుని ఉంటారు. ఆల్రెడీ వ్యాసాసనం మీద కూర్చున్నారు. ఆయన వచ్చిన భక్తులందరికీ కూడా ఒక ప్రవచనం ఇస్తున్నారు అన్నమాట. సో ప్రభుపాదుల వారు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా పైకి వస్తారు. వచ్చి చక్కగా ఇలాగా నించుని అది కూర్చుని వ్యాసాసనంలో కూర్చుని చాలా గంభీరంగా అద్భుతమైన రూపంతో కనిపిస్తారు భక్తి సిద్ధాంతులు. కనిపించగానే వెంటనే ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి, అంటే ఆ వైష్ణవ సంప్రదాయంలో పెరిగాడు కనుక తనకు తెలుసు అన్నీ కూడా, వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి నించుంటున్నారు. ఈ లోపల భక్తి సిద్ధాంతులు ప్రభుపాదుల వారికి ఒక ఆదేశం ఇస్తారన్నమాట. ఏమని? ఇంగ్లీష్ చదువుకున్న మీరందరూ ఇంగ్లీష్ తెలుసు కదా, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ చైతన్య మహాప్రభుల వారి యొక్క వాణిని, ఆయన సందేశాన్ని, కృష్ణుడి యొక్క భగవద్గీతను, భాగవతాలను ఎందుకు ప్రాచుర్యం చేయకూడదు అని అడుగుతారు. అంటే జస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నారు భక్తి సిద్ధాంతులు, చూడగానే ఆయన ఐడెంటిఫై చేసేస్తారు. వెంటనే చెప్పారన్నమాట, ఇలా ప్రాచుర్యం చేయొచ్చు కదా అని అడుగుతారు. ఆశ్చర్యపోతాడు శ్రీల ప్రభుపాదుల వారు. ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని? చైతన్య మహాప్రభువుల వారు పుట్టిన ఈ నేల పరాధీనం అయి ఉంది కదా, స్వాతంత్రం లేదు, ఇదంతా 1920s. మరి మనం
ఇంకొకళ్ళ ఆధీనంలో ఉన్న మనం బయట వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పగలం? మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, ఈ మెసేజ్కు అంత వాల్యూ ఉండదు కదా అని అడుగుతారు. దానికి భక్తి సిద్ధాంతులు ఏమంటారు అంటే, ఈ కృష్ణుడిచ్చిన సందేశం అనేది మనుషుల మధ్య ఉన్న రాజకీయ వాతావరణం మీద ఆధారపడలేదు నాయన. ఈ సందేశం అనేది భారతదేశం ఒక్కటి కోసమే అని కాదు. దిస్ ఈజ్ యూనివర్సల్ మెసేజ్. మొత్తం ప్రపంచం అంతా దీనికోసం ఎదురు చూస్తోంది. మన మధ్యన ఉన్న రాజకీయ పరిస్థితులు ఈరోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు, తాత్కాలికమైన నేను. కానీ ఈ సందేశం అనేది ఉందే, ఇది శాశ్వతమైన సందేశం. అది ఈ ప్రపంచము, సమయము, ఆ హిస్టరీ వెయిట్ చేస్తున్నాయి. నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళి ప్రాచుర్యం చెయ్యి అని చెప్తాడనమాట. ఎప్పుడైతే ఈ భగవద్గీత సందేశం అనేది, దీన్ని బట్టి గురువు గారి ఆదేశం, ఈయన మొత్తం మిషన్ ముందే నిర్ణయించబడింది అనేది మనకు ఖచ్చితంగా ఇక్కడ ఈ సంఘటనతో మనకి అర్థమవుతుంది. ఇది భగవంతుడి యొక్క రచన లీల. ప్రభుపాదుల వారు పుట్టగానే, మళ్ళీ ఇంకొక బాల్యంలోకి ఒకసారి వెళ్దాము. ఆయన పుట్టగానే మన సంప్రదాయాల్లో ఏంటంటే ఈ సంస్కారాలు ఉంటాయి, జాతకర్మ ఉంటుంది. జాతకర్మ తర్వాత వారి యొక్క ఆస్ట్రాలజికల్ చార్ట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఒక ఆస్ట్రాలజర్ వచ్చి ఈ ప్రభుపాదుల వారి యొక్క చార్ట్ తయారు చేశారు. చేసి ఆయన తల్లిదండ్రులను చూస్తూ ఆశ్చర్యపోతూ, నేను ఇక్కడ చదువుతుంది ఏంటో చూస్తుంటే నాకే నా వంటిలో కాస్త ఏమంటారు ఒక రకమైన భావం వస్తుంది. ఈ పిల్లవాడు పెరిగిన తర్వాత 7 సముద్రాలు దాటి 108 రాధాకృష్ణుల దేవస్థానాలను స్థాపించబోతున్నాడు అని చెప్తారు. కానీ అది నిజమైంది కదండి? అది నిజమైంది కదా. ఒక రోజు నీ అబ్బాయి దీన్ని బట్టి ఒక నిర్ధారితమైన ప్రణాళిక భగవంతుడు రచించాడు. ఆ రచించబడినటువంటి ప్రణాళిక శ్రీల ప్రభుపాదుల ద్వారా. ఇది రచించింది ఎవరు అంటే ఆ చైతన్య మహాప్రభుల వారు. చైతన్య మహాప్రభుల వారు అవతరించిన తర్వాత ఆయన ఏమన్నారు అంటే, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి నగరంలో ఈ కృష్ణుడి నామము, నా నామము ప్రాచుర్యం జరగబోతుంది అని చెప్పాడు. సో చైతన్య చరితామృత, చైతన్య మంగళ అన్న ఈ శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయన్నమాట. చైతన్య మహాప్రభుల వారి జీవిత చరిత్ర భాగంగా ఆయన ఏమన్నారు అంటే, ప్రతి పట్టణము, ప్రతి విలేజ్, ప్రతి దాంట్లో కూడా నా నామము మారుమోగుతుంది అని చెప్తాడు అనమాట. చైతన్య మహాప్రభుల వారి యొక్క నామము, ఆ కృష్ణుడి నామము మారుమోగుతుంది అని చెప్తాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే, కొంతమంది ఏమనుకున్నారు అంటే, మొత్తం ప్రపంచం అంతా అంటే అర్థం మోస్ట్లీ మొత్తం బెంగాల్ అంతా ఎవరు చాలా ప్రపంచానికి ఎవరు చేరగలరు అనేసి అనుకున్నారన్నమాట. కానీ మహాప్రభులు వారు ఒక్కసారి ఆయన తిరిగి తన ధామానికి చేరుకున్న తర్వాత ఈ భూమి మీద ఎన్నో మార్పులు రావడం మొదలుపెట్టాయి. అక్కడెక్కడో ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నారు, ఇక్కడెక్కడో రిక్షాలు, అంటే సైన్స్ అనేది డెవలప్ అవ్వడం, ట్రాన్స్పోర్టు, ప్రచురణ, ఇట్లాంటి మెకానిజమ్స్ అన్నీ డెవలప్ కావడం మొదలైంది అన్నమాట. ప్రభుపాదుల వారు వచ్చే సమయానికి ఏమైందంటే ఎయిర్ పెన్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ బాగా ఓడలు ఉన్నాయి, అది ప్రచురణ చేసే ముద్రలు ఉన్నాయి, అది ప్రింటింగ్ ప్రెసెస్ అంటాం కదా, అంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అయిందండి అది. కానీ ఆ కాలంలో ప్రింటింగ్ ప్రెస్ అంటే అది ఒక పెద్ద ఇది మాట. సో ఇవన్నీ అయిన తర్వాత ప్రభుపాదుల వారి గురువు గారి పేరు భక్తి సిద్ధాంతులు. భక్తి సిద్ధాంతుల గురువులు పేరు భక్తి వినోద్ ఠాకూర్. ఈయన సరస్వతి ఠాకూర్ కదా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. బిమల్ ప్రసాద్ దత్త అనేసి ఆయనకి పేరు, తండ్రి పెట్టిన పేరు. ఇది దీక్షనామం అన్నమాట. అలాగే తండ్రి పేరు ఏంటంటే కేదార్ దత్త. ఆయనకి వైష్ణవ సొసైటీ ఇచ్చిన పేరు ఏంటంటే భక్తి వినోద్ ఠాకూర్ అనేసి. భక్తి వినోద్ ఠాకూరు ఆ బ్రిటిషు కాలంలో ఆయన ఒక జడ్జు, హైకోర్టు జడ్జు.
ఆ పూరీ దేవస్థానానికి ఆయన అడ్మినిస్ట్రేటర్ అనమాట. ఆ కాలంలో ఏంటంటే ఎవరైతే హైకోర్టు జడ్జో వారే ఆటోమేటిక్గా ఈ జగన్నాథ పూరి దేవస్థానం ఉంది కదా, ఆటోమేటిక్గా ఆయన ఈజ్ ద మెయిన్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. ఆ రకమైన పదవిలో ఉంటూ ఆయన ఒక 100 పుస్తకాలు రాశారు చైతన్య మహాప్రభులు వారి యొక్క తత్వం గురించి చేసి 1896లో ఆయన ఒక పుస్తకాన్ని, అంటే చైతన్య మహాప్రభులు వారి యొక్క లీలల్ని ఆయన కంపైల్ చేసిన పుస్తకాన్ని లండన్కి, కెనడాకి పంపించారు. కెనడాలో మెగ్గిల్ యూనివర్సిటీ అని ఉంటుంది, లండన్లో ఇంకొక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని ఉంటుంది. ఆ 2 యూనివర్సిటీస్ కూడా పంపించి ఈ చైతన్య మహాప్రభులు వారి యొక్క వాణిని, ఆ సందేశాన్ని మొత్తం ప్రపంచానికి చేర్చాలి అనేసి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన సొంత కొడుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో అంటే ప్రభుపాదులు వారు వచ్చేసరికి ఒక పునాది ఏర్పాటు చేసి సిద్ధం అయ్యారు మహాప్రభుల వారి యొక్క వాక్యాన్ని వ్యక్తం చేయడానికి. ఆల్రెడీ అది పునాదులు వేయడం మొదలుపెట్టారు. ఆచార్యులందరూ ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది. ప్రభుపాదుల వారు రాగానే ఆల్రెడీ టెక్నాలజీ ఉంది, ప్రింటింగ్ ప్రాసెస్ ఉన్నాయి. భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఏమన్నారు అంటే, నీకు ఎప్పుడైతే కొద్ది డబ్బులు ఏమన్నా లభిస్తే నువ్వు వెంటనే ఈ పుస్తకాలు ప్రాచుర్యం చేయి. భగవద్గీత, భాగవతాలు, ఈ సిద్ధాంతాలన్నీ కూడా పుస్తక రూపంలో నువ్వు ప్రచురించి వాటిని విస్తృతంగా అందరికీ చేర్చు అని ఆదేశిస్తాడనమాట. అంటే మొట్టమొదటి కలిసినప్పుడు ఆదేశించింది ఏంటంటే ఈ ప్రచారం చేయమని. తర్వాత ఈ బుక్స్ కూడా అంటే ఏ రకంగా ప్రచారం చేయాలి? బుక్స్ ద్వారా ఆ సిద్ధాంతాలన్నింటినీ బుక్స్ రూపంలో నువ్వు ప్రచురణ చేసి వాటిని అన్ని చోట్ల విస్తృతంగా చేయని చెప్పారు. ఆ రెండింటినీ ప్రభుపాదులు వారు చాలా గాఢంగా. ప్రభుజీ ఇప్పుడు ఆయన ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వాడు. సాధారణమైనటువంటి కల్కటాలో అప్పుడు పరిస్థితులు అంటే 1890 దశకంలో లేదా 1900 దశకంలోకి వచ్చేసరికి ఎవరి పరిస్థితులు ఆర్థికంగా అస్సలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడము, అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో భారత ఉపఖండం ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో అసలు ప్రభుజీ, శ్రీల ప్రభుపాదులు ఇతర దేశాలకు ఎలా వెళ్ళారు? ఇప్పుడు దానికి ధనం కావాలి కదా. ఇప్పుడు వివేకానందులు వెళ్ళడానికి మహారాజులు ఎవరో సహాయం చేశారు. ఈయన మరి ఎట్లా వెళ్ళగలిగాడు? వెళ్ళి ఇంత అసలు ఒక సామ్రాజ్యం అనడం కంటే ఇప్పుడు ప్రపంచాన్ని ఇంతగా ఎట్లా చేయగలిగాడు? ఆయన పడ్డటువంటి కష్టాలు ఏమిటి, ఆయన ఎదుర్కొన్నటువంటి ఇవేమిటి కొంచెం వివరించండి. ఎందుకంటే ఒక మహాకార్యం ఎప్పుడు ఉత్తినే మొదలు కాదండి, దాని వెనుక చాలా త్యాగం ఉంటుంది, చాలా నష్టాలని భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటిది మన వాళ్ళకు తెలిస్తే కొంతలో కొంత వాళ్ళలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుపాదుల వారు తన యొక్క పరమ గురువుల యొక్క ఇన్స్పిరేషన్తో చాలా గాఢంగా ఇంప్రెషన్ వచ్చిందన్నమాట. నేను పాశ్చాత్య దేశాలలో ఇది ప్రచారం చేయాలి అని చెప్పి, కానీ వెంటనే ఆయన చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అప్పుడు గృహస్థుడు. సో గృహస్థ ధర్మాలని నిర్వర్తించాడు. చేసిన తర్వాత 50 దాటిన తర్వాత వానప్రస్థానం తీసుకున్నారు. ఇక్కడ భారతావనిలో ప్రచారం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఝాన్సీలో ఒక సెంటర్ కూడా ఓపెన్ చేశారు. లీగ్ ఆఫ్ డివోటీస్ అనేసి ఒక సెంటర్ ఓపెన్ చేశారు. ఒక 2 ఏళ్ల పాటు అక్కడ బాగా ప్రాచుర్యం చేయడానికి ప్రయత్నించారు. అప్పట్లో ఇండియన్స్కి భగవద్గీత మీద కానీ ఈ సంప్రదాయాల మీద కానీ నమ్మకాలు తగ్గినాయి. ఎవరికి ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అందరికీ కావాల్సింది ఏంటంటే టెక్నాలజీ, ఎకానమీ, ఫైనాన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎవరు దీని మీద ఫోకస్ పెట్టట్లేదు. ఎందుకు 2000 వరకు కూడా నేను హిందువునే అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటటువంటి వాళ్ళు చాలామంది. సో ప్రభుపాదుల వారు ఇంకా
ఇంకా తన గురువుగారు చెప్పిన ఆ వాక్యం ఉంది, దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయి అని చెప్పారు. సో ఏదో ఉంది ఇందులో అనేసి దాన్ని తీసుకున్నారు. తీసుకుని మరి ఎట్లా వెళ్ళాలి? ఆయన చేతిలో అయితే చెల్లిగవ్వలేదు. బృందావనానికి వెళ్తారు. ఈ భాగవతం మీద వ్యాఖ్యానాలు రాయడం ప్రారంభిస్తారు. శ్రీమద్ భాగవతము అంటే 18,000 శ్లోకాలు ఉంటాయి అందులో. భగవద్గీత అంటే 700 శ్లోకాలు ఉంటాయి. భగవద్గీతను సంపూర్ణం చేసి భాగవతాన్ని ఏ రకంగా ఫస్ట్ 3 వాల్యూమ్స్ రాస్తారు. మొత్తం భాగవతం అంతా కలిపితే 60 పుస్తకాలు వస్తాయి, 60 బుక్స్ మాట. సో ఆయన ఏమనుకున్నారు అంటే ఫస్ట్ 3 పుస్తకాలు నేను చేసేసారు అన్నమాట. ఈ లోపల తనకి రిపీటెడ్గా ఒక కళ రావడం మొదలుపెట్టింది. కళలో భక్తి సిద్ధాంత సరస్వతులు అవతరించి నువ్వు సన్యాసం తీసుకో అని చెప్తారు. సో ప్రభుపాదుల వారు అనుకుంటారు, నేను అర్హున్నా, నన్ను ఇంకా రెడీగా లేనన్నట్టుగా ఆయన ఏమీ అంటే ఇంకా ఆలోచిస్తున్నారు అన్నమాట. మళ్ళీ రెండోసారి మళ్ళీ కనిపించి నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్తారు. కొద్దిగా చెమటలు పట్టేసేసి ప్రభుపాదుల వారు ఇంకా ఆలోచిస్తున్నారు అనమాట. సన్యాసము అంటే అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక రోజున అలాగా బృందావనంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చోట చూస్తారు, ఒక పక్కన రోడ్డు పైన ఒక ఆయన ఉంటాడు ఎవరో. ప్రభుపాదుల వారు అలా చూసి ఆయనలో ఉన్న దివ్య శక్తిని గమనించి, మీరు సన్యాసం తీసుకుంటే బాగుంటుంది. ఎవరో రోడ్డు మీద ఉన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అనుకుంటారు, నా గురువుగా మాట్లాడిస్తున్నాడు వీడి చేత అని చెప్పి ఇంకా సన్యాసం తీసుకోవడానికి ఆయన సుముఖత చూపించి 1960s ఆయన సన్యాసం తీసుకుంటారు అన్నమాట. త్రిదండి సన్యాసిగా. ఆయన పేరు ఇచ్చింది ఏంటంటే భక్తి వేదాంత స్వామి. సో అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద, ఇది పూతనామం అన్నమాట. అంతకు ముందు పేరు గురువు గారు ఇచ్చిన పేరు ఏంటి? అభయ చరణ్ అనేది తండ్రి ఇచ్చిన పేరు. అభయ చరణం, అభయ్ చరణ్ అంటే అభయ్ అంటే భయం లేని ఆ చరణాలు, భగవంతుడు చరణాల దగ్గర ఉండేవాడు అనేసి అభయ చరణ్ అని పేరు పెడితే, తన గురువు గారు ఇచ్చిన పేరు ఏంటంటే అభయ చరణారవింద. ఓకే ఓకే. చరణ్ కాస్త చరణారవిందుడు అయ్యాడు. చరణారవింద అని పేరు పెడితే భక్తి వేదాంత స్వామి సన్యాసం తీసుకున్న తర్వాత, భక్తి వేదాంత అనేది వైష్ణవ సొసైటీ ఇచ్చిన నామం అన్నమాట. ఆ స్వామి అంటే అది ఆయన సన్యాసం తర్వాత వచ్చింది. సో ఏసి భక్తి వేదాంత స్వామి. ఆయన భక్తులు ప్రేమగా పిలిచే పేరు ఏంటంటే శ్రీల ప్రభుపాద. సో హిస్ డివైన్ గ్రేస్ అష్టోత్తర శతశ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే, భక్తి అంటే రిచువల్స్ ఒక్కటే సరిపోదు, ఆ రిచువల్స్ వెనకాల ఉండే వేదాంతం తెలియాలి. సో వేదాంతము భక్తి రెండు కూడా ఒక ట్రైన్కి 2 పట్టాలు ఉండేటట్టుగా ఆ 2 మీద మనం ప్రయాణించాలి అని చెప్పి ఆయన మాకందరికీ వేదాంతాన్ని నేర్పించారు, ఆ భక్తిని నేర్పించారు. సో ఆ వేదాంతానికే కమెంటరీ ఇచ్చారు వ్యాసదేవులు భాగవత రూపంలో, శ్రీమద్ భాగవతం రూపంలో. ఆ భాగవతానికి కమెంటరీ వ్యాఖ్యానాలను ఇచ్చారు ప్రభుపాదులు. సో ఈ పరంపర అంటే వేదాంతానికే కమెంటరీ ఉన్న పరంపర మాట ఇది. సో ఆ రకంగా ప్రభుపాదుల వారు ఇంకా వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. కానీ చేతిలో డబ్బు లేవు, ముఖ్యంగా పాస్పోర్ట్ కావాలి. ఆ కాలంలో పీ-ఫామ్ అని ఒకటి ఉంటుంది, అది కావాలి. సో వీటన్నిటికీ ప్రయత్నాలు చేసి భగవంతుడి దయ వల్ల అవన్నీ వచ్చాయి. అంటే నేను కొద్దిగా క్లుప్తం చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే పాస్పోర్ట్ ఉంది, పీ-ఫామ్ ఉంది, ఇంకా ఇక్కడ నుండి అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళాలి. చేతిలో 40 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ 40 రూపాయలు నేను అక్కడికి ఎలా చేరాలి? సో ఆయన విన్నాడు మాట,
సుమతి మొరార్జీ అనేసి, సుమతి దేశాయ్ అనేసి ఒక సుమతి దేశాయ్ అనేసి ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, భక్తురాలు. ఆవిడకు ఒక షిప్పింగ్ కంపెనీ ఉందన్నమాట. సో ఆమె ఏం చేసిందంటే సుమతి మొరార్జీ ఆవిడ ఏం చేసి, ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఏమన్నా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఆయన ఏం చేశారు అంటే ముంబైకి వెళ్ళి ఆవిడ ఆఫీసు ముందు అలా కూర్చుని ఉన్నారన్నమాట. నేను ఆయన కలవాలి అనేసి. అందరూ ఏమన్నారు అంటే లేదు చాలా బిజీగా ఉంటారు స్వామీజీ, మీరు మరి ఇక్కడ ఇలా వెయిట్ చేయడం అనవసరం అని చెప్పేస్తారన్నమాట. ఆయన మాత్రం పట్టుదల అక్కడే కూర్చొని ఉంటారు. ఈ లోపల ఆవిడ వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు అలా స్వామీజీ ఒక సన్యాసి కూర్చొని ఉన్నారనేసి ఆవిడ వెంటనే గమనిస్తుంది. వెంటనే వడివడిగా లోనకి వెళ్ళిపోయి ఎవరు ఆయన పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారు ఎవరు అని అడుగుతుందన్నమాట. మీకోసం మిమ్మల్ని కలవాలంటున్నారండి, నిన్న వచ్చారు ఈరోజు వచ్చారు, గంటల కొద్దీ అక్కడే కూర్చుని ఉన్నారు, మిమ్మల్ని చూసేంత వరకు వెళ్ళదలుచుకోలేదని చెప్పారు. అయ్యో వెంటనే పిలవండి అని చెప్పేసేసి ఆయన పిలిచి లోన కూర్చోబెట్టి చెప్పండి స్వామీజీ మీరు ఏమనుకుంటున్నారు అంటే, మా గురువులు నాకు ఇచ్చిన ఆదేశం ఏమిటంటే నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ భాగవత ప్రచారాన్ని చేయాలి, దానికి మీ యొక్క ఆ హెల్ప్ సహకారం కావాలి. మీ ఓడలు వెళ్తున్నాయి కదా, అందులో నాకేమైనా కాస్త మీ అవకాశం ఇస్తే నేను వెళ్ళి అక్కడ అమెరికాకు చేరుకుంటాను, అక్కడ నేను ఈ ప్రచారం చేస్తానని చెప్పి. ఆవిడ ఆశ్చర్యపోతుంది. మీ వయసు 70 ఏళ్ళు, అప్పటికి ఆయన వయసు 70. అబ్బా, 70 ఏళ్ల వయసులో మీరు చేతిలో 40 రూపాయలతో, అక్కడ ఎవరూ లేరు, పరిచయం లేరు, ధనం లేదు, అక్కడ ఎవరో మీకోసం ఆహ్వానిస్తూ వెయిట్ చేస్తున్న వాళ్ళు లేరు, మీకెవరు కూడా ఆహ్వాన పత్రికను పంపించలేదు, మీరు ఊరికనే అక్కడికి వెళ్ళి ఏంటి ప్రచారం చేస్తున్నంటున్నారు, స్వామీజీ మీకు తెలుసా అమెరికాలో చాలా చలిగా ఉంటుంది, చనిపోయే అవకాశం కూడా ఉంది, తర్వాత మీ మాట వినేవాళ్ళు ఎవరున్నారండి, ఎవరు ఎదురు చూస్తుంది లేదు దీనికోసం, ఇదెందుకు లేదనేసి ఆవిడ పెద్ద ఆవిడ కాస్త చెప్తుందన్నమాట, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అనేసి. ఆయన ఏమన్నారంటే కాదు మా గురువులు చెప్పారు నేను వెళ్ళాల్సి అంతే, ఇంకా అక్కడ ఏమవుతుందని నేను ఆలోచించను అంటే, ఇంకా ఆయన డిటర్మినేషన్ చూసి సరేనండి అని చెప్పి అప్పుడే ఒక కార్గో షిప్, దాని పేరు ఏంటంటే జలదూత అనే కార్గో షిప్, నల్లగా ఉంటుందన్నమాట ఆ షిప్. ఆ షిప్ మీద మీకు ఒక కార్గో షిప్ అంటే ప్రయాణికులు ఉండరు, సరుకులు మోసుకెళ్ళి, కానీ దానికి ఒక కెప్టెన్ పాండ్యానస్ ఉన్నారు, కెప్టెన్ మాట ఆయన. ఆ సరుకులు మోసే వాడకి ఆయన పిలిచి, నాయన పెద్ద ఆయన్ని వెళ్తానంటున్నారు, నేను ఎంత చెప్పినా కొద్దిగా జాగ్రత్త చూసుకొని ఆయన, తర్వాత ఈయన వేరు ఏం తినరు, ఆయనకు కావాల్సిన దినుసులు పళ్ళు అని పెట్టుకో, తర్వాత ఆయన కాస్త కన్నేసి చూసుకో అని చెప్తారన్నమాట. అక్కడ ఒకే ఒక క్యాబిన్ ఉంటుంది, అంటే కొంతమంది ఒక ఇద్దరు ఉండొచ్చు అందులో, ఇంకొక ఆయన ఉన్నారు ఈయన ఉన్నారు ఆ క్యాబిన్లో, అట్లా షేర్ చేసుకోవాల్సి వచ్చింది. 70 ఏళ్ల వయసు, ఒకే ఒకడు ఆయన చూడ్డానికి వస్తాడు, అదే ఆయన కొడుకు బృందావనం, అబ్బాయి పేరు బృందావనం అన్నమాట. ఆల్రెడీ అంటే ఫ్యామిలీ నుండి డిస్కనెక్ట్ అయిపోయినా తండ్రి వెళ్తున్నాడు అని తెలిసి చూడ్డానికి వస్తాడు అనమాట. అలా వెళ్తూ ఆ పడవ ఇంకా బయలుదేరుతుంది. వెంటనే సీ సిక్నెస్, సముద్రయానం చేస్తుంటే మనకి చాలా ఇది వచ్చేస్తుంది అన్నమాట. అలా సీ సిక్నెస్ శ్రీలంక వరకు వెళ్ళిన తర్వాత శ్రీలంక చేరిన తర్వాత కొద్దిగా తగ్గింది. తర్వాత రెడ్ సముద్రంలోకి ప్రవేశించినప్పుడు బాగా సీ సిక్నెస్ పెరిగిపోయి వామిటింగు, తినడానికి ఏం అవ్వక ఆ రకంగా అవుతున్న దశలో ఆయనకి హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. రాగానే వెంటనే ఆ కెప్టెన్ పాండ్యా వీళ్ళందరూ హుటాహుటిని వచ్చి కొద్దిగా ఆయనకు సేవలు అందిస్తే కాస్త తేరుకున్నాడు. అదే రాత్రి తేరుకున్నారు. రెండో హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. కుప్పకూలిపోతారు. కూలిపోయినప్పుడు తర్వాత ఇంకొక వారం తర్వాత ఆయన ప్రతిరోజు డైరీ రాస్తారన్నమాట. ప్రతిరోజు రాసేవారు, ఈరోజు ఇది జరిగింది అనేసి. ఒక వారం పాటు కాస్త గ్యాప్ వస్తుంది అందులో.
తర్వాత మళ్ళీ రాయడం మొదలు పెడతారు. ఆ గ్యాప్లో జరిగింది ఇదన్నమాట. సో అలాగా అలాగా ఆపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఒక కళ వస్తుందన్నమాట. ఆ కళలో ఆ శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చి ఇంకా నీకేం కాదు, నాతో పాటు రా అని చెప్పేసి, అంతేకాదు ఆ వాడను సాక్షాత్తు కృష్ణుడి అవతారాలు స్వయంగా నడిపినట్టుగా ఆ కళలో చూస్తాడనమాట. ఇంకా వెంటనే తేరుకుని ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. లేకపోతే ఏమనుకున్నారు అంటే ఎక్కడో దించేసి మళ్ళీ వెనక్కి పంపించేయడానికి, అంతే కదండి, నా డెస్టినీ ఇక్కడ చనిపోవాలా, వాడమే చనిపోవాలేమో అనేసి అన్నట్టుగా అనుకున్నారు అనమాట. కానీ ఆ తర్వాత అది అట్లాంటిక్లోకి ప్రవేశిస్తుంది. జనరల్గా అట్లాంటిక్ సముద్రం అనేది చాలా టర్బులెంట్గా ఉంటుందంట. ఏ వాడలో కూడా భయపడతాయి. కానీ ఆ అట్లాంటిక్లో మాత్రం ఈసారి చాలా ప్రశాంతంగా అంతా నడిచింది. ఆయన ఒక చోట రాస్తారన్నమాట, అట్లాంటిక్ కనుక తన నిజస్వరూపాన్ని చూపించుంటుంటే నేను బతికుండేవాడిని కాదేమో అనేసి. నిజస్వరూపాన్ని ఎట్టు చూపిస్తుంది? కృష్ణుడు ఆశీర్వాదాన్ని తీసుకున్నటువంటి వాడు సాక్షాత్తు కృష్ణుడే నడిపిస్తుంటే అది దాటింది, సూయేజ్ కెనాల్ దాటింది, బోస్టన్ నగరానికి చేరుకుంటాడు ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ రోజున న్యూయార్క్ సిటీకి చేరుకుంటారు అనమాట. దిగి చూస్తే పెద్ద పెద్ద భవంతులు, అక్కడ ప్రకటనలు చూస్తున్నాడు అనమాట. పెద్ద పెద్ద భారీ బోర్డింగ్లు, అంటే మనం ఇప్పుడు చూస్తుంటాం. నగ్నంగాను అర్ధనగ్నంగా ఉన్న స్త్రీలు బాటిల్స్ చూపిస్తూ కనిపిస్తున్నారు. కొంతమంది కండోమ్స్ చూపిస్తూ కనిపిస్తున్నారు. అట్లాంటివన్నీ చూసి ప్రభుపాదుల వారు ఆశ్చర్యపోయి, ఆయన ఎప్పుడు ఇట్లాంటివి చూడలే. వెంటనే తన కృష్ణుడు ప్రార్థిస్తాడు, కృష్ణ నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చో నాకు తెలియదు, నీకేదో ప్లాన్ ఉంటుండే, కానీ ఇక్కడ ఇంత భోగాలోలులైన వీళ్ళకి నీ మెసేజ్ అర్థమవుతుందా? నువ్వు నీ శరీరం కాదు నాయనా అని చెప్తే అర్థం చేసుకునేవాడు ఎవరు ఉంటారు అని చెప్పి ఆయన కృష్ణ శరణాగతి పొందుతూ, ఇంకా నీ చేతిలో నేను ఒక చిన్న కట్టుపుతలి, అంటే ఒక బొమ్మ, ఇంకా నీ ఇష్టం నాయన, నీ ఇష్టం, నువ్వు నన్ను నృత్యం చేయిస్తావా, డ్యాన్స్ చేస్తావా, నీ ఇష్టం అని చెప్పి ఆ రకంగా ఒక పద్యం రాస్తాడు అద్భుతంగా. సో ఆ రకంగా ప్రభుపాదుల వారు చేతిలో 5 ట్రంక్ బాక్సులు ఉంటాయి, అందులో 200 కాపీలు భాగవతం పుస్తకాలు. తర్వాత అంటే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారు. తర్వాత 200 పుస్తకాలు అంతే. కొన్ని దినుసులు ఒక 2-3 రోజులు మోస్ట్లీ, కొన్ని వెజిటేబుల్స్ కూడా పెట్టుకున్నారు, బంగాళాదుంపలు పెట్టుకుని వెళ్ళారు. 40 రూపాయలు చేతిలో. ఆ కాలంలో రూపాయలని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే అమెరికా భారతదేశాన్ని ఏ రకంగా చూసేదంటే వీళ్ళందరూ రష్యన్కి సపోర్టర్స్ అనేసి. సో అమెరికా అరౌండ్ 1950s 60sలో 65లో ఆయన అడుగు పెట్టారు. 65 అంటే పూర్తిగా అసలు భారత్కి అమెరికాకి ఇది చాలా ఇదిగా. సో ఇండియన్ కరెన్సీస్ అంటే అక్కడ పెద్దగా ఏమి, ఇన్ఫ్యాక్ట్ ఆ 40 రూపాయలు ఆయనకి ఏమి ఉపయోగపడలేదు. ఆయన మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఆటో ఛార్జ్ కని ఇచ్చిన డబ్బులు అవి. ఆయన దిగుతున్నప్పుడు వాడ ఆ కెప్టెన్ పాండ్యా అన్నాడు అనమాట, స్వామీజీ మీరు ఉంటే చాలా బాగుంది, మళ్ళీ నాతో పాటు వెనక్కి వచ్చేసాడు. అంటే కాదు నాయన, నేను ఇక్కడికి ఒక మా గురువు గారు చెప్పారు కదా నేను రావాల్సిందే అంటే, సరే మరి నేనేమో చేయగలను అంటే, ఓ పని చేయి పాండ్యా, నా దగ్గర $1 కూడా లేదు, నా దగ్గర భాగవతం పుస్తకాలు ఉన్నాయి, ఆ 3 పుస్తకాలు కలిపిన ఒక సెట్ ఉంది, ఆ సెట్ని తీసుకుని నువ్వు నాకు నీకు ఎంత తోస్తాను తీ అని చెప్తే $20 ఇస్తాడు అన్నమాట చేతిలోకి. అది ఫస్ట్ డబ్బుతో ప్రభుపాదుల వారు అడుగుపెట్టారు. ఆయన ప్రయాణం పుస్తకాల అమ్మకంతోనే జరిగింది. ప్రభుజీ, ఇప్పుడు ఆయన అక్కడ దిగారు, బాగానే ఉంది, కానీ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, ఫోర్డ్ అండ్ టాప్ మోస్ట్ పీపుల్, ఈయనకి అసలు ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఎట్లా శిష్యులు అయ్యారు? ఇప్పుడు
ఈయన రోడ్డు మీద అడుక్కు తినేవాళ్ళు లెక్క అక్కడ. అవును. అటువంటి వాడు వీళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయగలిగాడు? అది గొప్ప విషయం కదండి. అవును. సో ఆచార్యుల వారు దిగిన తర్వాత ఆయన లోవర్ ఈస్ట్ సైడ్ అనేసి న్యూయార్క్ సిటీలో, అంటే మనం బస్తీ అంటాం కదా, అలాంటి ఒక బస్తీలో ఒక చిన్న రూమ్ని తీసుకున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అలా నడుచుకుంటూ అక్కడ ఆల్రెడీ ఆ రూమ్లో ఒక యంగ్ మ్యాన్ అమెరికన్ ఎవరో ఉన్నారు. వాడు రోజు మాదక పదార్థాలు తీసుకునే వ్యక్తి. సో అట్లాంటి దాంట్లో ఈయనకి ఇంకొక చిన్న, ఎందుకంటే ప్రయోగానికి మంచి ప్రయోగశాల. ఆయన ఆ రూమ్ తీసుకుని ఎప్పుడు ఆ టైపింగ్ చేస్తూ పుస్తకాలు పూర్తి చేయాలనేసి, ఎందుకంటే గురువుగారు చెప్పారు కదా, ప్రచారం అనేది పుస్తక రూపేణ. అది చేస్తూ తర్వాత ప్రచారం చేయడం మొదలుపెట్టారు అన్నమాట. ఒక రోజున ఏమనుకున్నారు అంటే, దగ్గరలో ఉండే టాంకిన్ స్క్వేర్ అనే ఒక పార్కులోకి వెళ్ళి కూర్చుని, ఆయన దగ్గర చిన్న డప్పులా ఉందంతే, దాన్ని మోగిస్తూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని పాడడం ప్రారంభించారు. డక్కి కొద్దిగా దాన్ని ఎట్ట అంటుంటారు, చిన్న డక్కి అంటారు. ఇలా కొడుతూ పాడుతూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అన్న ఈ మంత్రాన్ని చక్కగా చాలా మృదువుగా రాగయుక్తంగా ఆయన పాడడం మొదలు పెడుతూ అలాగా తన్మయత్వంలో ఆయన అలా కొడుతూ అలా కూర్చో 3 గంటల పాటు అలా పాడుతూ ఉన్నాడు. ఆ పార్కుకి చాలామంది యంగ్స్టర్స్ రావడం సామాన్యం. అక్కడంతా చాలా సామాన్యం. ఇదంతా బాయ్ అండ్ గర్ల్ వాళ్ళు అట్లాంటి చాలామంది ఉన్నారన్నమాట. వారందరూ కూడా ఏమిటి శబ్దము అనేసి చూస్తూ, ఇది ఎవరు కొంచెం చూడ్డానికి కాస్త కొత్తగా ఉన్నాడే అనేసి ఆయన దగ్గర కాస్త గుమిగూడారన్నమాట. గుమిగూడి చూస్తున్నారు. సాఫ్రాన్ బట్టలు వేసుకుని, సన్యాసి కాబట్టి ఒక తిలకం పెట్టుకుని, చేతులు అది పెట్టుకుని మందరంగా పాడుతున్నది బాగున్నట్టుగా అనిపిస్తోంది అనేసి వాళ్ళకి ఏంటి అది అర్థం కాలే, ఎందుకంటే అది కృష్ణనామం. సో వెంటనే కొంతమంది స్వామీజీని అడగడం ప్రారంభించారు అన్నమాట, ఏంటి అనేసి. ఆ రకంగా కొంతమంది దగ్గర రావడం ప్రారంభించారు. అలా క్రమక్రమంగా ఆ రకంగా పెరుగుతూ రావడం మొదలైందన్నమాట. అంటే స్వామీజీ వెళ్ళినప్పుడు ఆయన ఏదో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి, అపాయింట్మెంట్లతో కలిసి అదేం లేదన్నమాట. జనాల్లోకి వెళ్ళిపోయారు. బస్తీ నుండి ప్రారంభించారు తన యాత్ర. తన దగ్గరకు వచ్చిన ఆ జీవుల్ని, వాళ్ళని సేద తీర్చి, వాళ్ళల్లో ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ తొలగించారు. అంటే తాగుళ్ళు, ముఖ్యంగా LSD తీసుకునేవారు. LSD అంటే పెద్ద డ్రగ్ అది. ఇప్పుడు ఇండియాలో కూడా దాన్ని ప్రవేశపెట్టడానికి కొన్ని దుష్టశక్తులు ఆలోచిస్తున్నాయి. సో ఆయన అట్లాంటి వాళ్ళని కూడా ఉద్ధరించి, ఈ మాకు బాగా గుర్తు మా ప్రభుజీ, అంటే మా చిన్నప్పుడు, నాకు ఇప్పుడు 67, మా చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం. వీడు హరే కృష్ణ హరే రామ అంటే ఈ హిప్పీలు, ఈ అంటే ఇస్కాన్ని, దానివల్ల 2 ప్రయోజనాలని వాళ్ళు ఆశించారు. ఒకటి ఇస్కాన్ని డిఫేమ్ చేయడం, 2 దీంట్లో అందరూ ఇట్లాంటి వాళ్ళే ఉంటారన్న ఒక దీన్ని తీసుకురావడం. చాలా శక్తులు చాలా పనిచేసాయి ఈ మూమెంట్ని కాస్త డిస్క్రెడిట్ చేద్దాం. కానీ ప్రభుపాద వారు చేసిన ఆ గ్రౌండ్ లెవెల్ వర్క్ను చూశారు, ఆ పాజిటివ్, వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు ఈ అలవాట్ల నుండి బయటకు వచ్చి. అది చూసి ఇంకా చాలామంది రావడం ప్రారంభించారు. సో ముఖ్యంగా ఈ చైతన్య మహాప్రభులు వారి మార్గం ఏమిటంటే, ఈ హరినామాన్ని సంకీర్తన చేయాలన్నమాట. యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతీహి సుమేధ సహా అనేసి భాగవతంలో చెప్పబడింది. ఇది ఈ కలియుగంలోనంట ఏంటి యజ్ఞము, మనం చేయాల్సిన యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం. మామూలు యజ్ఞం అయితే ఎన్నో మెటీరియల్స్ కావాలి, ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ కావాలి,
కొంతమందికి సాధ్యము, కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు. కానీ రికమెండ్ చేసిన యజ్ఞం ఏమిటంటే, యజ్ఞము అంటే అది విష్ణు తృప్తికి చేసేది అనమాట, విష్ణు ప్రీత్యర్థం చేసేది. సో చైతన్య మహాప్రభులు వారు ఏమన్నారంటే, ఈ భాగవత శ్లోకం ఆధారంగా సంకీర్తన యజ్ఞం మాత్రమే ఈ కలియుగంలో తేలిగ్గా అందరూ చేయగలరు అని చెప్పి ఆ సంకీర్తన మార్గాన్ని ఇచ్చారన్నమాట. ఈ హరే కృష్ణ సంకీర్తన చేస్తూ ఉత్సాహంగా అందరూ నృత్యాలతో ఆయన కొలిచేవారు. కృష్ణ చైతన్యంలో ఆ శ్రీకృష్ణ చైతన్యుడే ఈ కృష్ణ చైతన్యాన్ని ఆ శ్రీహరిని ఏ రకంగా కొలవాలి అని చూపించాడు అనమాట. ప్రభుపాదుల వారు అదే చేశారు. ఆ నృత్యాలు ఆ మ్యూజిక్తో చేయడంతో ఒక పెద్ద మ్యూజిక్ పర్సన్ అక్కడ ఆకర్షితులయ్యారన్నమాట. ఆకర్షితులై హ్యారిసన్ అనుకుంటాను క్రమక్రమంగా లండన్కు కూడా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే, ఈ ఉద్యమం అనేది అమెరికాకే కాదు, ఇది మొత్తం ప్రపంచానికి చెందింది, మీరు లండన్కి కూడా వెళ్ళి అక్కడ ప్రాచుర్యం చేయండి అనేసి 3 కపుల్స్ని పంపిస్తారు. పెళ్ళైన 3 జంటల మాట. వాళ్ళందరూ ఈయన శిష్యులు, ప్రభుపాదుల వారి శిష్యులు. అంటే 6 హెడ్స్. అందులో ఒక కపుల్కి ఆల్రెడీ ఒక చిన్న అమ్మాయి కిడ్ పుట్టింది కూడాను. ఆ అమ్మాయి పేరు సరస్వతి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఫారిన్ బాడీడ్ వాళ్ళందరూ అమెరికన్సే. సో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ కూడా అంతే, ప్రభుపాదుల వారు ఏ రకంగా మొదలుపెట్టారో వాళ్ళు ప్రభుపాదుల వారికి గురువాజ్ఞ, అంతే, వీళ్ళకి కూడా గురువాజ్ఞ అంతే. వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ రకంగా సంకీర్తన చేయడం ప్రారంభించారు. లండన్ అంటే ఆ కాలంలో 1960s అంటే ఇండియన్స్కి మనం 200 సంవత్సరాలు పరిపాలించిన రాజ్యం అది. అది పెద్ద సిటీ. అది 200 సంవత్సరాలు పరిపాలించిన రాజ్యం కాదు ప్రభుజీ, 200 సంవత్సరాలు దోచుకున్న రాజ్యం. అది నేను వస్తాను. సో వీరు ఈ డిసైపుల్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా సిన్సియర్గా ఈ సంకీర్తన చేయడం అవన్నీ చేయడం ప్రారంభించారు అన్నమాట. ప్రారంభించినప్పుడు ప్రభుపాదుల వారు ఈ హరే కృష్ణ మహామంత్రం గురించి ఏమిటి మంత్రం అని చెప్పి ఒక చిన్న రికార్డింగ్ చేశారన్నమాట. దాన్ని ఏ రకంగా పాడాలి, ఏ రకంగా ఉచ్చరించాలి అని కూడా ఆయన చెప్పారు. రికార్డ్ చేసిన అదనమాట. దాన్ని వాళ్ళు ప్లే చేసేవారు అన్నమాట. ఎందుకో అది అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఈ యాపిల్ గ్రూప్ అని చేరిందన్నమాట. అంటే ఈ బీటిల్స్ హ్యారిసన్ కూడా బీటిల్స్ మెయిన్ బీటిల్ అన్నమాట. ఆయన చెవి పడింది అది. ఏంటి హరే కృష్ణ మహామంత్రం అనేసి ఆయనకి తెలిసిందన్నమాట. ఆడియో వినగానే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఆయనకి. ఈజ్ ఎ మ్యూజిషియన్, ఇది మ్యూజిక్ వింటుంటే బాగుంది, దీన్ని ఏ రకంగా మనం చేయాలని చెప్పేసేసి ఆయన దీన్ని చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ భక్తులందరినీ పిలిచారన్నమాట. ఏంటి మీరందరూ ఎవరు అంటే, మీ ఇట్లా హరే కృష్ణ, మా గురువు గారు భక్తి వేదాంత స్వామి వారు ఉన్నారు, ఆయన అమెరికాలో ఉన్నారు, మాకు ఈ రకంగా చెప్పారంటే అచ్చా అనేసి మీరు ఒకసారి పాడండి అంటే వాళ్ళు పాడారు. చాలా బాగుందిరా అని చెప్పి మనం పని చేద్దాము, దీన్ని రికార్డ్ చేద్దాము. అంటే రికార్డ్ అంటే ఆల్బమ్ అన్నమాట. వాళ్ళ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తుంటారు అప్పుడు. ఇవి కదా మన దాన్ని వాటిని ఆల్బమ్స్ అంటారు. సో దాన్ని మనం రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం వచ్చింది ఆయనకి. సో ఆయన ఏం చేశారు అంటే, ఒక రోజున వీళ్ళందరినీ భక్తులందరినీ పిలిపించి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని రికార్డ్ చేయించారు. దాన్ని రికార్డ్ చేయించి ఒక ఆల్బమ్గా రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే మొత్తం ప్రపంచంలో ఈ సేల్స్లో ఈ ఆల్బమ్ నెంబర్ 1 1960s అమెరికాలోను, లండన్లోను, అన్ని చోట్ల అది ఒక ఎక్స్ప్లోజన్ మొదలైంది. అప్పుడు భక్తులందరూ ప్రభుపాదుల వారిని పిలుస్తారు. ఇట్లా బీటిల్స్ ఇట్లా ఉంది, మీరు రండి అంటే అప్పుడు ప్రభుపాదుల వారు వస్తారు. ఫస్ట్ టైం లండన్లోకి వస్తారు అనమాట. లండన్ ఎయిర్పోర్ట్లో కూర్చోగానే ఆ ఎయిర్పోర్ట్లో రిపోర్టర్స్ అందరూ వచ్చి, ఎందుకు వచ్చారు మీరు లండన్కి అని అడుగుతారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారు అంటే, మీరు భారతదేశాన్ని ఎన్నో రకాలుగా దోచుకున్నారు కదా, కానీ ఒకటి మాత్రం మర్చిపోయారు.
అది ఇవ్వడానికి వచ్చాను. గ్రేట్. ఏమిటది అంటే భగవంతుని ఏ రకంగా ప్రేమించాలనేసి మీరు మర్చిపోయారు. ఆ ప్రేమను మీకు ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్పి అనగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. చాలా సున్నితంగా చెప్తారు. తర్వాత ఇలా బీటల్స్కి రావడం జరుగుతుంది. హారిసన్ వారందరూ స్వామీజీకి శిష్యుల్లా తయారవుతారు. తర్వాత గోవిందం ఆదిపురుషం అనేసి ఇంకొక ఆల్బము ఆ రకంగా రికార్డ్ చేసి, ఆ ఆల్బమ్ ఇప్పటికీ మేము ప్రతిరోజు దర్శనార్థి టైంలో మేము ప్లే చేస్తాం అన్ని టెంపుల్స్లోనూ కూడా. ఈ హరే కృష్ణ టెంపుల్స్ అన్నింటిలో కూడా ఆ ఒరిజినల్ రికార్డెడ్ ఆల్బమ్ ఏదైతే బీటిల్స్ వాళ్ళు రికార్డ్ చేయించారో, గోవింద ఆదిపురుష తమహం భజామి అనేసి బ్రహ్మ సంహితాల అనే ఒక పుస్తకంలో ఉండే, ఒక గ్రంథంలో ఉండే ఆ కృష్ణుడి మీద ప్రేయర్స్ని వాళ్ళు ఒక ఆల్బమ్ కింద తయారు చేస్తే అది కూడా సూపర్ ఏమంటారు రెస్పాన్స్ అన్నమాట. సో ఈ మంత్రాలు, ఈ వైదిక శ్లోకాలు, ఈ శాస్త్రాల మీద అతిపెద్ద ఇంట్రెస్ట్ ప్రభుపాద వారు రేకెత్తించారు అన్నమాట. ఆ రకంగా చాలామంది పెద్దవాళ్ళు రావడం మొదలుపెట్టారు. అందులో ఒక ఆయన ఎవరు అంటే ఈ ఫోర్డ్ కంపెనీ ఆయన ఓనరు, వాళ్ళ కొడుకు, అంటే ఇప్పుడు ఆయన ఓనర్ అయ్యారు, ఆయన కొడుకు ఈ ప్రభుపాదుల వారికి ఆకర్షితులై ఆయన దగ్గర దీక్ష కూడా తీసుకున్నారు. ఆయన నామం ఏమిటంటే అంబరీష్ దాస్ అనేసి. అంబరీషుడు భాగవతంలో మనకు కనిపిస్తాడు, ఒక రాజు. ఆయన పేరు దీక్ష పేరుగా ఇచ్చారన్నమాట ప్రభుపాద వారు. ఆయన అంబరీష్ దాస్ గారు ఇప్పటికీ ఇంకా సేవలు అందిస్తున్నారు. సో ఆ రకంగా ఎంతోమంది, కానీ వారు ఆనాడు చేసినటువంటి సేవ ఈరోజు అమెరికాలో తులసి గబార్డ్ గ్రేట్ కదండి. ఇప్పుడు ఆమె షీఈస్ నోవే రిలేటెడ్ టు ఇండియా, ఓన్లీ రిలేషన్షిప్ విత్ ఇండియా ఈజ్ కృష్ణ. అంతే మొత్తం ప్రభుపాదుల వారు అండ్ భగవద్గీత మీద ప్రమాణం చేసి వాళ్ళు ఇది ఛార్జ్ తీసుకున్నారు. అవును. సో ఆ రకంగా ప్రభుపాదుల వారు మన రాధాకృష్ణ ఉపాసన మరియు లక్ష్మీ నరసింహ ఉపాసన మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చేశారు. ప్రతి దేవస్థానంలో కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఉపాసించకుండా మా రోజు ప్రారంభం కాదన్నమాట. సో ఆ రకంగా ప్రభుపాదుల వారు చాలా హంబుల్ బిగినింగ్తో ప్రారంభించి ఈ హరే కృష్ణ మూమెంట్ని ఆ రకంగా ఎంతో కష్టపడి సింగిల్గా బిగినింగ్ డేస్లో కొంతమంది ఈ రకంగా అక్కడ లోకల్ అమెరికన్ స్టూడెంట్స్ అందరూ వచ్చేవారు కదా, ప్రభుపాదుల వారు వాళ్ళందరికీ కూడా భగవద్గీతను నేర్పించి ఈ కాస్త కొన్ని తత్వాలన్నీ నేర్పిస్తూ బోధిస్తూ, మా మూమెంట్లో ఇంకొక సంప్రదాయం ఉంది. ఏంటి, ఏ క్లాసు కానీ అయితే ఏ ఈవెంట్ కానీ ఆ ప్రసాదం లేకుండా సంపూర్ణం కాదు మాట. నేను ఇప్పుడు మిమ్మల్ని అదే అడగబోతున్నాను. ఇప్పుడు అక్షయ పాత్ర ఇది ఉన్నది కదా, సిస్టమ్ ఉన్నది, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, సంచలనం సృష్టిస్తుంది. అసలు దీని వెనుక ఆలోచన ఏమిటి? ఓకే, సో ప్రభుపాదుల వారు ఒకసారి మాయాపూర్ అనేసి వెస్ట్ బెంగాల్లో ఒక ధామం మాట, చైతన్య మహాప్రభు అవతరించిన ధామం అది. మాయాపూర్ నవద్వీప్ ధామ్ అంటారన్నమాట. అక్కడ ఒకసారి ఆయన ఒక ఉత్సవంలోకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఉత్సవం అంతా పూర్తయింది. ప్రభుపాదుల వారు తన రూమ్కి వచ్చేసారు. ఇంకా ఫైనల్ రిచువల్స్ అన్నీ పూర్తి చేసుకుంటూ ఆయన ఇంకా రెస్ట్ తీసుకోవడానికి ఆయన ఉపక్రమిస్తున్న సమయంలో బాల్కనీ బయట పెద్ద శబ్దం ఏదో వినిపిస్తుంది. ఏదో ఒక కల్లోలం లాగా. ఏమిటా అని చెప్పి నెమ్మదిగా నించుని అక్కడ నడుచుకుంటూ వెళ్తారన్నమాట. అప్పుడు ఆయన అక్కడ 70 దాకా ఉంటాయి. ఆ బాల్కనీ దగ్గరికి వచ్చినప్పుడు చూసినప్పుడు అక్కడ ఒక చెత్త కుండీ ఒకటి ఉంటుంది. ఆ కుండీలో ఉత్సవం తర్వాత విస్తరాకులన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నిటి అందులో పడేసి ఉన్నాయి. ఆ విస్తరాకుల్లో ఉండే మెతుకులు తినడానికి దగ్గరలో ఉండే కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు, పేదవాళ్ళు అన్నమాట, వాళ్ళు వచ్చి ఆ విస్తరాకుల్లో ఉండే వాటిని తింటున్నారు. అదే సమయంలో కొన్ని కుక్కలు కూడా పక్క నుండి వచ్చి
అక్కడ ఒక చిన్న కమోషన్ అనమాట. ఆ దృశ్యం చూసి ప్రభుపాద వారు కరిగిపోయి, ఎంత ఆకలిగా ఉంటే ఆ పిల్లలు అంత దూరం వచ్చి తీసుకుంటున్నారు, ఏ మనిషికి కూడా ఇట్లాంటి గతి పట్టకూడదు. సో మన దేవస్థానం ఎక్కడైతే ఉందో 10 మైళ్ళ దూరంలో ఎవరూ కూడా ఆకలిగా పోకూడదు అని ఆదేశం ఇచ్చారు. ఎవరు ఆకలి ఏమండి, దేవస్థానము అంటే ఆ కృష్ణుడు ఉండే దేవస్థానం అది. భగవంతుడు అందరికీ తండ్రి అయితే పిల్లలు మరి ఆకలిగా ఎలా పోగలరు? తండ్రి ఉన్నప్పుడు ఆకలిగా పోకూడదుగా. సో 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదని మాకు ఆదేశం ఇచ్చారన్నమాట. గ్రేట్ ఇది కదండి. చాలా చాలా వండర్ఫుల్. ఆయన మనస్సు చూడండి. ఆ ఆదేశానికి ఈ రూపం ఇవ్వడమే ఈ అక్షయపాత్ర ఫౌండేషన్. కానీ ఒక్క దేవాలయాల్లోనే కాకుండా ఈరోజు మీరు బయట కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఎవ్రీడే ఫుడ్ గవర్నమెంట్ దీంతో అది. ఎందుకంటే ప్రభుపాద వారు ఏమన్నారు అంటే 10 మైళ్ళ దూరంలో ఎవరు పోకూడదు అన్నారు. సో దేవస్థానం నుండి బయటకు రావాలని చెప్పారు. బయట 10 మైళ్ళ దూరంలో కూడా. అందుకని బెంగళూరులో 2000 సంవత్సరం ఇయర్ 2000 అన్నమాట, మా చైర్మన్ గారు మధు పండిత్ దాస్ గారు ఆయన ఈ వాక్యాలకు ఒక రూపం ఇచ్చారు. అదే అక్షయపాత్ర ఫౌండేషన్. కానీ అక్షయపాత్ర ఫౌండేషన్ అనేది ఒక సెక్యులర్ ట్రస్ట్. ఎందుకంటే ఆకలికి కుల మత ప్రాంత భేదాలు అంటే ఏం లేవు. ఎక్కడైనా ఆకలిగా ఉంటే చాలు అక్కడ మనం సేవలు అందించాలన్న ఉద్దేశంతో మేము ఆ రకంగా ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ఎన్నో రకాల ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ కూడా మొదలుపెట్టాం. ఈ రోజున గురువుగారి యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క ఆశీస్సులతో అక్షయపాత్ర మేము 1500తో మొదలుపెట్టాం. 1500 నెంబర్స్తో మొదలుపెట్టి ఇప్పుడు 25 ఏళ్ళు పూర్తయినట్టు. ఆల్మోస్ట్ ఇయర్ 2000 అంటే 25 ఏళ్ళు మాట. ఆ సెలబ్రేషన్స్ కూడా రాబోతున్నాయి. 25 ఏళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు 23 లక్షల మందికి మేము భోజనాలు అందిస్తున్నాం. 23 లక్షలు అంటే ఇది మానవులు చేసేది మన వల్ల కాదు. సాక్షాత్తు ఆ దేవాది దేవుడు ఆచార్యుల వారి యొక్క కృప. సో ఆ దశకు చేరుకోగలిగాము అంటే వారు నడిపిస్తున్న చివరిగా మహారాజ్, ఇప్పుడు ప్రభుపాదుల వారికి అఖాడా పరిషత్తు విశ్వగురువుగా ఒక బిరుదుని ఇచ్చింది. ఇది నా ఉద్దేశంలో భారతీయ తత్వాన్ని గౌరవించుకోవడమే. ఇది వారిని గౌరవించడం అంటే భారతీయతను గౌరవించడం, కృష్ణ పరమాత్మను ఇది చేయడం. దీనికి ఇప్పుడు ఇస్కాన్ ఎలా స్పందిస్తున్నది? యాక్చువల్గా ప్రభుపాదుల వారిని ఈ వైష్ణవ సమాజాలు ఎన్నో రకాల వారు రికగ్నైజ్ చేశారు. ప్రభుపాదుల వారి యొక్క ఎంతోమంది ఫారిన్ డిసైపుల్స్ కూడా ఆయన యొక్క జీవిత చరిత్రను రాశారు. ఆ రకంగా ఎన్నో రకాలుగా ఆయన్ని గుర్తించారు. కానీ ఇక్కడ ఈ కుంభమేళానే చాలా విశేషమైనది. 140 సంవత్సరాలు అదొకటైతే, ఈ కుంభమేళాలో కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆధ్యాత్మిక కొన్ని సంస్థలు. వాటిని ఆఖాడాలు అంటారు. 13 ఆఖాడాలు ఉన్నాయన్నమాట. ఆ 13 ఆఖాడాలు అందరూ కూడా యునైటెడ్, ఐక్యంగా ఒక నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే, ఈ ప్రభుపాదుల వారికి ఈ విశ్వగురువు అన్న ఒక బిరుదు అంకితం చేయాలన్న ఉద్దేశంతో వారందరూ వచ్చి ఫిబ్రవరి 10వ తారీఖున ఆ రోజున నిత్యానంద రాముడు అవతరించిన దినోత్సవం అన్నమాట. అది అంటే చైతన్య మహాప్రభుల వారు, నిత్యానంద ప్రభుల వారు. నిత్యానందుడు అంటే ఆది గురువు అని మేము భావిస్తాం. ఆది గురువు ఆవిర్భించిన ఆ రోజున ఆ గురు పరంపరలో వస్తున్న ప్రభుపాద వారికి ఈ 13 ఆఖాడాలు కలిసి ఈ విశ్వగురువు అన్న బిరుదాంకితం ఇవ్వడం అనేది అందరికీ హర్షణీయంగా ఉందన్నమాట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హరే కృష్ణ వాళ్ళందరూ కూడా దీన్ని ఎంతో ఆనందపడుతున్నారు. వారు ఇస్తున్నప్పుడు వాడు ఒక మాట అన్నారన్నమాట. అఖాడా ఆ చైర్మన్, పరిషత్ చైర్మన్ కానీ
లేకపోతే ఆ కైలాసగిరి ఆనంద ఆయన కానీ ఎంతోమంది సాధు పుంగవుల వాళ్ళందరూ కూడా ఒక మాట అన్నారు. ఏమిటంటే ప్రభుపాదుల వారికి ఈ బిరుదు అనేది ఎలా ఉందంటే సూర్యుడికి ఒక చిన్న దీపం చూపించినట్టుగా ఆయన చేసింది ఎవరు చేయగలరు? ఎవరు చేయలేదు ఇప్పటికేను, ఆయన మాత్రమే చేశారు. మరి ఆయనకి ఒక చిన్న దీపాన్ని చూపించడం. సో కానీ మా బాధ్యత, మా ఆనందం, మా యొక్క ఏమంటారు మాకు బ్లెస్సింగ్స్, దానికోసమని మా బ్లెస్సింగ్స్ కోసమని మేము ఇస్తున్నామని చెప్పేసి వారు ఆ రకంగా అది నిజం కూడానండి. ఇప్పుడు ఆయన చేసిన సేవలకి ఎవరైనా ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? అంతే. సో ఏదైనా ఆయనకి చంద్రుడికో నూలు పోగు. అంతే. సో ఆ రకంగా వారు ఎంతో నమ్రతతో ఈ బిరుదుని అంకితం చేశారు. సో దానికి మాకందరికి చాలా ఆనందంగా ఉంది. నిజమైన ఒక టైటిల్ మాట. జనరల్గా చాలామందికి వేరువేరుగా బిరుదులు ఇస్తుంటారు, కానీ విశ్వగురు అనేది వారు ఇవ్వడం అనేది ఇది హిస్టరీలోనే ఫస్ట్ టైం, చాలా ఫస్ట్ టైం. అది చాలా యాప్ట్, అంటే చాలా సరైన నిజమైన వారికి నిజమైన బిరుదు అంతే. ఆ రకంగా ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. తో ఆ బిరుదుని మేము ఇప్పుడు అందరికీ చేర్చాలి, ప్రాచుర్యం చేయాలి. ఆయన నిజంగా విశ్వగురువు. అన్ని రకాల మతాలు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల ప్రాంతాలు ఆయన తిరిగారు. అన్ని రకాల వారిని సేద తీర్చి 10,000 మందికి ఆయన శిష్యరికాన్ని ఇచ్చారు ఆయన ఉన్నప్పుడు స్వయంగా. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా సరే ఇప్పటికీ ఆయన శిష్యులుగా అయ్యే అవకాశాన్ని ఆయన కల్పించారు. ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ ద్వారా ఎవరైనా సరే ఆయన శిష్యరికాన్ని స్వీకరించవచ్చు అన్నమాట. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు చేస్తూ కొన్ని నియమాలను పాటిస్తే చాలు, ఎవరైనా సరే తన జీవితంలో ప్రోగ్రెస్ అవ్వచ్చు, కృష్ణ భక్తిని సంపాదించవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నంతకాలము ఆనందంగా సుఖ సంతోషాలతో బతికి చివరికి ఆ భగవంతుని చేరుకోవచ్చు. ఆ మార్గాన్ని ప్రభుపాదుల వారు మనకు ప్రసాదించారు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు నిజంగా ఒక మహాత్ముడి జీవిత చరిత్రను తెలుసుకునేటటువంటి అవకాశం మాకు ఇచ్చారు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, మేము కడవలతో తాగాల్సింది గరిటెలతో తాగుతున్నాము. ఇటువంటి అవకాశాన్ని మా భక్తివన్ ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మళ్ళా ఇటువంటి అమృతాన్ని మాకు, మా ప్రేక్షకులకు అందించడానికి మీ అనుమతి కోరతాం. హరే కృష్ణ. ఇదండి ఈరోజు చర్చావేదిక. మహాపురుషుల నామస్మరణే పాపహరణం. మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితులకు తీసుకువెళ్ళేటటువంటి మార్గం మహాపురుషుల యొక్క స్మరణ. వారి జీవితాలని తెలుసుకుంటూ మనం మన జీవితాలని సరి చేసుకుంటూ ముందుకు నడుద్దాం. మరొక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.